హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి పిండితో బందోస చేస్తున్నాను. ఇప్పుడైతే నేను రాగి పిండి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. అదే కప్పుతోటి బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే ఉప్మా రవ్వ అంటాం కదండి, ఆ రవ్వ తీసుకున్నాను 1 కప్పు. అదే ఇంకా ఏ కప్పుతో అయితే మనం రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో మనం బొంబాయి రవ్వ తీసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతోటి పెరుగు తీసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లటి పెరుగు తీసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట మనకి బందోస. సో ఇవి మంచిగా కలిపేసుకోండి ఒకసారి మూడింటిని. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. అదే కప్పుతో వాటర్ పోసేసుకోండి. 1 కప్పు లూజ్ అయినా పర్లేదండి, కొంచెం అలా అని చెప్పి ఎక్కువ లూజ్ చేయకండి. కొంచెం లైట్గానే పిండి పోసి మనం చూసుకొని వాటర్ పోసుకోండి. 1 కప్పు అయితే సరిపోతుందండి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో అన్ని క్వాంటిటీస్ అన్నీ అలానే సేమ్ తీసేసుకోండి. ఇగో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. ఇది కొంచెం నానుతూ ఉంటుంది కదా, కొంచెం బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి మనం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం. ఏమేమి వెజిటేబుల్స్ అవైలబుల్ అంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోండి. సో ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసి, వాటర్ కాదండి ఆయిల్ పోసి ఇందులో కొంచెం తాలింపు గింజలు ఏమంటే అవి యాడ్ చేయండి. మీకు ఏం తినాలనిపిస్తే అవన్నీ. నాకైతే అవన్నీ ఇష్టం ఉండదు. ఒక్కొంటి జీలకర్ర యాడ్ చేశాను నేను. కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనకు ఏం వెజిటేబుల్ అయితే కావాలనుకుంటే ఆ వెజిటేబుల్ యాడ్ చేయాలి. నేనైతే కొంచెం ఒక పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చిలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ కూడా, దాన్ని కూడా ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇందులోకి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యూజ్ చేయవచ్చు. మనకి ఏ వెజిటేబుల్ కావాలనుకుంటే ఆ వెజిటేబుల్ ఇందులోకి యాడ్ చేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీన్ని మనము ఆ పిండిలోకి యాడ్ చేయాలి. అంటే డైరెక్ట్గా కాదండి, దీన్ని ఇప్పుడు ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇది కూల్ అయిన తర్వాత మనం అందులోకి యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అప్పటిదాకా ఇది కూల్ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి. సో ఈ పిండిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకుందాము. కొంచెం లైట్గా వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా అవుతుందన్నమాట బ్యాటర్. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ పేస్ట్ మీన్స్ ఈ స్టఫింగ్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి. అందులోకి కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో అదే చెప్తున్నాను కదా, మన దగ్గర ఏ వెజిటేబుల్ అవైలబుల్ అంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో అందులోకి కొంచెం రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మనకు బందోస కదా, కొంచెం ఫ్లఫీగా బాగా వస్తుంది. కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసేసుకుంటే మొత్తం ఒకసారి ఇలా విధంగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బందోస చేస్తున్నాం కాబట్టి మనము తాలింపుకి పెట్టుకుంటాం కదండి చిన్నది, అది తీసేసుకోండి. ఇది అవైలబుల్ లేకుంటే మీ దగ్గర ఏది ఉంటే అది కూడా వాడవచ్చు. ఇదే అని ఏం రూల్ లేదు, కానీ బందోస కాబట్టి ఇది అయితేనే బాగా వస్తుంది. సో ఇందులోకి కొంచెం ఆయిల్ పోసేసుకొని మనం దోశలు వేసుకునే గరిటె ఉంటుందిగా, ఆ గరిటెతో పిండి ఇందులోకి పోసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిపోతుంది. ఫ్లఫీగా ఎంత బాగా వస్తుందో చూసారు కదా. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత మంచిగా వస్తుందని. మా ఇంట్లో వాళ్ళు ఏమంటారో తింటారో ఇలా చేసావేంటి అది ఇది అంటారేమో అనుకున్నాను, కానీ అసలు వాళ్ళు తిన్న తర్వాత చెప్తుంటే నాకైతే భలే అనిపించింది. ఇంకోసారి భలే ఉంది, చాలా టేస్టీగా ఉంది అని అంటున్నారు. మళ్ళీ చెప్పి చేయించుకొని తింటున్నారు తెలుసా. అంత బాగుంది. ఇన్ని రోజులు ఇలా మిస్ అయ్యామా మనం ఇది అంటున్నారు. సో బాగుంది, ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడాను. మనకు రాగి పిండి అయితే నార్మల్గా రాగి జావా అలాంటి కొంచెం పిల్లలు ఇష్టపడరు, కానీ ఇదైతే చాలా ఇష్టంగా తింటున్నారు బందోస అనుకుంటూ. సో మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. మనం బందోసలన్నీ ఈ విధంగా చేసుకుంటే బాగా వస్తుంది. సో దీని మీదకి మనము ఇంకా టమాటో పచ్చిమిర్చి చట్నీ ఉంటుంది కదండి, దాంతో తింటే మాత్రం టేస్ట్ మామూలుగా లేదండి బాబోయ్. నిజం చెప్తున్నాను, మీరు టమాటో పచ్చిమిర్చి చట్నీ చేసుకొని ఈ బందోస చేసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏ టైంలో తిన్నా మనకు భలే అనిపిస్తుంది తెలుసా. మా వారు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని ఇంకా ఒక 3 మిగిలితే అవి ఈవినింగ్ స్నాక్స్కి పెట్టేసి నాకు ఆఫీస్కి తీసుకెళ్ళి తింటా అని చెప్పి పట్టుకెళ్ళి మరీ తిన్నారండి. ఆయన ఒక్కరే తినకుండా వాళ్ళ కొలీగ్స్తో పాటు కూడా వాళ్ళు కూడా తిన్నారంట. బాగుంది అంటున్నారని చెప్పేసి వచ్చి కాంప్లిమెంట్ చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో తెలుసా. అప్పుడప్పుడు బాగా చేయలే అంటారు కదా ఏదైనా వస్తువు, కానీ ఇలాంటివి చెప్పినప్పుడు భలే చేసావు బాగుంది అంటే మంచిగా అనిపిస్తుంటుంది. సో బాగుంది, ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంత మంచి రెసిపీ ఎలా మిస్ అయ్యామా అనిపిస్తుంది మనకి.
చాలా ఈజీ ప్రాసెస్ కూడాను, అస్సలు టైం కూడా పట్టదు, వెంటనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మనకి కావాలనుకున్నప్పుడు రాగులు ఉన్న దాన్ని మనము పిండి మిక్సీ చేసుకొని జల్లెడ పట్టుకొని ఆ పిండి అవుతుంటుంది. ఒక కప్పు పిండి తీసుకొని మిగిలినవన్నీ ఆ విధంగానే మొత్తం యాడ్ చేసేసుకొని మనము ఈ విధంగా బందోస చేసుకుంటే చాలా టేస్టీగా ఉందండి. సో మాడకుండా మనము స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి, అస్సలు హై ఫ్లేమ్ చేయకూడదు, మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచాలి, లేకపోతే మాడిపోతుంది మళ్ళీ. సో గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మనము మంచిగా ఈ విధంగా చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ పోస్తూ చేస్తూ ఉంటే అది మనకు బాగా వస్తుంది అనమాట. కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకోండి. సో నేనైతే ఈ విధంగా అన్నీ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా భలే బండ్లాగా భలే ఉన్నాయి కదా బందోస అంటే. నిజంగా బాగుందండి, చూస్తుంటే ఎంత అట్రాక్టివ్గా ఉందో, తింటే కూడా అంతే టేస్టీగా భలే ఉన్నాయి అసలు. చూడండి అన్నీ ఫ్లఫీగా బాగా వచ్చాయి, లోపల కూడా ఎంత బాగుందో తెలుసా అసలు. పిండి లేదు, అస్సలు లేదు. చూడండి మీరు ఎంత బాగా అయిందో అసలు, మంచిగా ఎగినాయి అసలు, చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.